ఈగల్ కానిస్టేబుల్ ఫిరోజ్ని ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. అతనికి ఎటువంటి మేజర్ ఇంజరీస్ లేవని డాక్టర్ గారు చెప్పారు. అతనికి మైనర్ ఇంజరీస్కి అదేవిధంగా ఒక పన్ను కూడా అతనికి ఊడిపోయింది. అదేవిధంగా అతనికి ఈరోజు చికిత్స జరుగుతుంది ఇక్కడ. అతను చాలా సాహసోపేతంగా వెనకాల అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అతని కారుతో గుద్ది హైవే మీద పడినా సరే తిరిగి లేచి కూడా అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. భవిష్యత్తులో కూడా ఈగల్లోని ఉన్న ప్రతి వ్యక్తి కూడా అదే విధంగా స్ఫూర్తితో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా పోలీసులు, వాళ్ళ ఇన్స్పెక్టర్ సాంబశివరావు గారు, వాళ్ళ టీమ్స్, ఎస్పీ గారు, వీళ్ళందరూ కూడా ఈ ఆపరేషన్ని చాలా సక్సెస్ఫుల్గా చేయడం, ఆ నేరస్తుని కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకా బ్యాక్వర్డ్ లింకేజెస్, ఫార్వర్డ్ లింకేజెస్ కూడా చేస్తున్నారు. అది కూడా భవిష్యత్తులో ఇన్వెస్టిగేషన్లో పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా ఇక్కడ డాక్టర్లతో మేము సంప్రదిస్తే ఇంకా డాక్టర్లు చాలా ఒక మంచి విషయం చెప్పారు. గతంలో కంటే ఒక సుమారుగా 90% పైనే ఈ గంజాయి తాగి హాస్పిటల్కి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయిందని చెప్పారు. చాలా మంచి పరిణామం. నెల్లూరు పోలీసులు ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఎందుకంటే ఇంకా ఇటీవల కాలంలో నెల్లూరులో కూడా కన్జ్యూమర్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దానివల్ల కూడా వాళ్ళ ప్రయత్నాలు చాలా ఫలిస్తున్నాయి. జిల్లా ఎస్పీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో బృందాలు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి. భవిష్యత్తులోని ఇంకా ఈ గంజా కన్జ్యూమర్స్ తగ్గాలని మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో మరిన్ని ఆపరేషన్ చేపడతాం.